ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫ్రేజ్ని ఎలా యూస్ చేయాలో మనం చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్ నౌన్ ఆర్ జెరండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ జెరండ్ కానీ ఫాలో అవుతుంది. యూజ్డ్ టు ఐడెంటిఫై ద స్పెసిఫిక్ టాపిక్ ఆర్ ఏరియా ఆఫ్ ఫోకస్. దీని గురించి నేను ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మై బాస్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ. మా బాస్ చాలా చాలా స్ట్రిక్ట్ ఏ విషయంలో? పంక్చువాలిటీ అంటే టైంకి ఉండడం, ఆ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్. పంక్చువాలిటీ పరంగా చూస్తే మా బాసు చాలా చాలా స్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దిస్ మూవీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే, ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఆ సినిమా మేము అనుకున్నంత ఏమీ లేదు, మేము అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు అనే మీనింగ్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్ హీఈస్ పోర్. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్లో వచ్చిందనుకోండి, మధ్యలో కామా పెట్టాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్టడీ విషయానికి వస్తే, స్టడీ పరంగా చూస్తే అతను అంతగా చదవడు, స్టడీ విషయంలో అతను పూర్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగింగ్ హీఈస్ వెరీ గుడ్. అతను పాటలు పాడే విషయానికి వస్తే, సింగింగ్ విషయానికి వస్తే అతను చాలా చాలా బాగా పాడతాడు అనే మీనింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ తర్వాత నౌన్ కానీ జెరండ్ కానీ వస్తుందని చెప్పాను కదా. ఈ సెంటెన్స్ చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆర్ మేకింగ్ మనీ ఐఎమ్ వెరీ క్లవర్. డబ్బు సంపాదించడం అనే విషయానికి వస్తే, డబ్బు సంపాదించడం పరంగా చూస్తే నేను చాలా తెలివైన వ్యక్తిని. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.